అందరికీ నమస్కారం అండి. శ్రీ రమణుల వారి చరిత్ర అంటే రమణ మహర్షి గారి చరిత్ర చదవాలని ఎంతో ఆహ్, కుతూహలంగా ఉండేది. అయితే అది దొరకడం చాలా కష్టమైంది. అంటే పూర్తి చరిత్ర బ్రీఫ్‌గా మనకి అక్కడక్కడ దొరుకుతుంది. చదవగలుగుతాం. అయితే ఇంకా ఆయన గురించి మనం డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే ఎలాగా అనుకునే సమయంలో శ్రీ రమణాశ్రమ లేఖలు అనే గ్రంథం గురించి తెలిసింది నాకు. అది సూరినాగమ్మ గారు రాశారట. శ్రీ రమణాశ్రమ లేఖలు అనే రచన శ్రీమతి సూరినాగమ్మ గారు వారి అన్నగారు ప్రోత్సహించడం వల్ల రాశారట. 1945 సంవత్సరం నవంబర్ నెలలో ఆవిడ మొదలుపెట్టి 14 ఏప్రిల్ 1950లో భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారి ఆయన అవతార సమాప్తి వరకు కూడా ఆవిడ రాశారట. ఆ సమయంలో ఆవిడ రమణుల సన్నిధిలో జరిగే సంఘటనలు, ఆ సందర్భాల్లో వారు చెప్పే మాటలు అన్నీ కూడా ఈ లేఖల్లో పొందుపరిచారు. అయితే ఇవన్నీ కలిపి మనకి ఒక పుస్తకంగా దొరికింది. అది కూడా శ్రీ రమణాశ్రమం తిరువణ్ణమలైలో. అది నాలాగా రమణుల వారి గురించి తెలుసుకోవాలి అని చాలా భక్తితో ఎదురుచూసే వారికి పనికొస్తుంది అని వీడియోలు చేస్తున్నానండి. ఇది మీకు నచ్చితే ఇదే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి దయచేసి షేర్ చేయండి. మొదటి లేఖ అంటే రమణాశ్రమం నుంచి సూరినాగమ్మ గారు వారి అన్నగారికి రాసిన మొదటి లేఖ చదవబోతున్నాను. ఆ లేఖకి శీర్షిక ఏం పెట్టారంటే తండ్రికి బిడ్డ అణకువ అని. ఆ రాసిన తేదీ 21 నవంబర్ 1945. అన్నా, భగవాన్ సన్నిధిలో జరిగే మంచి విషయాలు, ఆయా సందర్భాల్లో భగవాన్ చెప్పే మాటలు ఎప్పటికప్పుడు జాబులుగా వ్రాయమన్నావు. కానీ నాకు సాధ్యమవుతుందా? అయినా చూద్దామని ఈరోజే మొదలు పెడుతున్నాను. భగవద్ అనుగ్రహం ఉంటే ఈ పని నెరవేరుతుంది. మొన్న పూర్ణిమ నాడు ఇక్కడ దీపోత్సవం జయప్రదంగా జరిగింది. నేటి ఉదయం అరుణాచలేశ్వరుడు గిరి ప్రదక్షిణం చేయడానికి పరివార సహితంగా భేరీ మృదంగాలతో బయలుదేరి మన ఆశ్రమం గేటు వద్దకు వచ్చేసరికి సర్వాధికారి నిరంజనానంద స్వాములు వచ్చి టెంకాయలు, కర్పూరం వగైరా కానుకలిచ్చి సత్కరించి నమస్కరిస్తే అక్కడ నిలిపిన ఈ ఈశ్వరునకు అర్చకులు హారతులిత్తారు. అదే సమయానికి భగవాన్ గోశాల పక్కకు పోతూ ఆ వైభవం చూసి పుస్తకాలయం పక్కన ఉన్న కుళాయి వద్ద తిన్నె మీద కూర్చున్నారు. ఈశ్వరునికి ఇచ్చిన హారతి పళ్ళెం ఆశ్రమ భక్తులు వారి సన్నిధికి తెస్తే విభూతి నుదుట ధరిస్తూ అప్పకు పిళ్ళై అడక్కుం అంటే తండ్రికి బిడ్డ అణకువ అని మెల్లగా అన్నారు భగవాన్. ఆ మాటలు అనేటప్పుడు భక్తి పారవస్యం వల్ల శ్రీవారి కంఠం రుద్ధమైంది. అప్పటి ఆ ముఖ విలాసం చూస్తే పూర్ణ భక్తియే జ్ఞానం అన్న పెద్దల వాక్యం రూఢమవుతోంది. భగవాన్ శివకుమారులు, స్కందాంశ సంభూతులు అన్న గణపతి ముని వచనము దృఢపడుతున్నది. శరీరధారులు అందరూ ఈశ్వరుని బిడ్డలే కనుక మహాజ్ఞాని అయిన ఈశ్వరునికి అణిగి ఉండునని బోధిస్తున్నట్లు స్ఫురిస్తోంది. మహాత్ముల వాణి ఎంత అర్థవంతమైందో చెప్పలేము. ఏదో నీవు రాయమంటావే గాని ఈ రమణీయ వాణిని ఏమని రాయగలను? ఎంతని వినిపింపగలను? వాక్కులే రుక్కులై చెలగా అని ఈ మధ్య ఒక పాటలో రాశాను. రుక్కులై అంటే ఇక్కడ వేదమంత్రములు అనే అర్థం కింద ఇచ్చారు. ఈ లెటర్లో కంటిన్యూ చేద్దాం. వాక్కులే రుక్కులై చెలగా అని ఈ మధ్య ఒక పాటలో రాశాను. గ్రహింపగల మేధా సంపన్నులుండాలి గాని ఒక వాక్కనేలా చూపు, నడక, పడక, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సర్వం అర్థవంతమైనవే. నాకవన్నీ గ్రహింపగల సామర్థ్యం ఉన్నదా? భగవాన్ మీద భారం వేసి ఉడతా భక్తి అన్నట్లు ఏదో తోచింది రాస్తాను. ఇక సెలవు సోదరి. ఇదండి మొదటి లేఖ. అందులో వాక్కులే రుక్కులై చెలగా అనే ఆవిడ రాసిన పాటలో రుక్కులై అనే దానికి అర్థం వేదమంత్రాలు అని పుస్తకంలో కింద భాగంలో ఇచ్చారు. అదే మధ్యలో చెప్పాను. ఇక రెండవ లేఖ అహం స్ఫురణ. హృషికేశానంద అనే ఒక బెంగాలీ కాషాయాంబరధారి నిన్ననే ఇక్కడికి వచ్చారు.
ఈ ఉదయం దాదాపు 8:30 మొదలు 11 గంటల వరకు భగవాన్ వారితో ఒకే విధంగా ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ఆనాటి అమృతమయమైన అడ్డులేని గంగా ప్రవాహం ఆ వాణి. ఆ మహాప్రవాహాన్ని వర్ణిస్తూ కలం నడపడం నా చేతనవుతుందా? ఆ అమృతం భక్తి అనే దోసిలితో తృప్తి తీరా తాగవలసిందే గాని కాగితంలో పోసి కట్టగలనా? శ్రీవారికి చిన్నప్పుడు మధురలో మరణ భయం కలిగినప్పుడు గోచరించిన అనుభవాన్ని గురించి చెప్తూ ఉంటే ఆ మూర్తిని చూడడానికి ఈ 2 కళ్ళు, ఆ మాటలు వినడానికి 2 చెవులు చాలలేదు. వినేవారి యోగ్యతను అనుసరించి చెప్పేవారి ఉత్సాహం హెచ్చు కావడం సహజమే కదా. ఆ స్వామి అడిగిన ప్రశ్నలకు భగవాన్ చెప్పిన ఒక్కొక్క మాట విపులంగా రాయవలసిందే కానీ ప్రస్తుతం హాల్లో ఆడవాళ్ల స్థలం కొంచెం దూరంగా ఉండడం వల్ల, అందులోనూ నేను చివర కూర్చుని ఉండడం వల్ల సరిగా వినపడలేదు. ఒకటి మాత్రం బాగా వినపడింది. మరణానుభూతిలో సకలేంద్రియ సంచలనం అణిగిన అహంస్ఫురణ తనంతా తాను తనలో ప్రకాశింపగా అదే నేను, కానీ జడ శరీరం నేను కాదనిపించింది. ఈ స్వస్ఫురణ ఎప్పుడూ చెడనిది, దేనికి చెందనిది, తానుగా ప్రకాశించున్నది. ఈ శరీరం దహించినా అది చెడదు, కాబట్టి ఇదే నేను అని విస్పష్టంగా నాడే తెలుసుకుంటుని అని సెలవిచ్చారు. లోగడ ఇలాంటి ప్రసంగాలు ఎన్నో జరిగినవి. ఎన్ని రత్నాలు మాణిక్యాలు జారవిడిచానా అని ఇప్పుడు అనిపిస్తుంది. ఎన్నాళ్ళ నుంచో నువ్వు రాయమంటున్నా లక్ష్యపెట్టని ఈ సోదరి సోమరితనాన్ని మన్నిస్తావు కదూ. ఇదండి 2వ లేఖ. ఇది 22 నవంబర్ 45న వ్రాశారు. ఇందులో మనకి మధ్యలో తనంత తాను తనలో ప్రకాశింపగా అనేదానికి కింద అర్థమిచ్చారు. అహమినాశభ జహమహంతయ స్ఫురతి హృత్ స్వయం పరమపూర్ణ సత్ అని ఉపదేశసారం శ్లోకం 20 అని ఇచ్చారు. ఇది 2వ లేఖ. ఇక 3వ లేఖ ఉమామహేశ్వర కలహం. అది 23 నవంబర్ 45న వ్రాశారు. ఈ మధ్యాహ్నం భక్తులు అందరితో పాటు విశ్వనాథులు సమీపంలో ఉండగా వారితో మాట్లాడుతూ ఏ కారణం వల్ల జ్ఞప్తికి వచ్చిందో కానీ ఒక వృద్ధ వితంతు గురించి భగవాన్ ఇలా అన్నారు. ఆమె కీలూరు అగ్రహారంలో భగవానులకు అన్నం పెట్టి ఆదరించిన ముత్తుకృష్ణ భాగవతార చెల్లెలని తర్వాత తెలిసింది. ఆ ఇల్లాలు నాకు కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా నైవేద్యానికని వండిన భక్ష్యాలు కొన్ని పొట్లం గట్టి, నాయనా ఇవి జాగ్రత్తగా దాచుకుని తోవలో తిను అని ప్రేమతో ఇచ్చింది. నాయనా ఇలా ఇక్కడున్నావా? బంగారం వంటి శరీరమే గుడ్డైనా కప్పుకోవే అనేది అని ఆమె ప్రేమను గురించిన ఆ మాటలు చెబుతూ ప్రేమపూరిత హృదయులైనారు భగవాన్. కంఠం గద్గదిగా వహించింది. ఆ దృశ్యం చూస్తే జ్ఞానుల హృదయం వెన్న వంటిదని, పూర్ణప్రేమయే జ్ఞానమని అనేది పెద్దల వాక్యం జ్ఞాపకం వచ్చింది. ఆ మధ్య భగవాన్ అరుణాచల పురాణంలో గౌతములు అంబను స్తుతించే ఘట్టం చదువుతూ అశ్రుపూరిత నేత్రాలతో మాట రాక పుస్తకం అవతలపెట్టి మౌనం వహించారు. ప్రేమపూరితమైన సంఘటనలు జరిగినా, భక్తి ప్రధానమైన ఘట్టాలు చదివినా భగవంతులిట్లా ప్రేమరసభరితులు కావడం సాధారణంగా చూస్తూ ఉంటాం. చూడగా ప్రేమ భక్తి జ్ఞాన రూపాంతరాలన్న భావం దృఢపడుతోంది. అంటే ప్రేమ భక్తి జ్ఞానాంత రూపాలు, ప్రేమ భక్తి జ్ఞాన రూపాంతరాలు అన్న భావం దృఢపడుతోంది. దాదాపు ఒక వారం కిందట హిందూ సుందరి పత్రికలో పాచికలు అనే కథ వచ్చింది. అది స్కాంద పురాణాంతర్గతమట. ఒకప్పుడు నారదుని కలహప్రియత్వానికి పార్వతీ పరమేశ్వరులు కూడా గురి అయినారట. లక్ష్మి విష్ణువు పాచికలాడతారే, మీరెందుకు ఆడరు అని నారదుడు ప్రోత్సహిస్తే ఉత్సాహపడి పార్వతి తొందరపెట్టగా ఆడి పరమేశ్వరుడు ఓడటము, పార్వతి గర్వించి పరమేశ్వరుని ధిక్కరించి గేలిసేయటము ఆదిగా గల వృత్తాంతమది. భగవానులది చదివి భక్తిపూరిత హృదయులై ఈ కథ చదివారా అని నన్ను అడిగారు. చదివాను అనగానే సంక్రాంతికి ఇక్కడ జరిగే తిరువూడల్ ఉత్సవం కూడా ఉమామహేశ్వర కలహాన్ని గురించిన కాండయే అని చెప్పి డగుత్తిగా వహించారు భగవాన్. ఆ తిరువూడల్ ఉత్సవంలో
ఉమామహేశ్వరుల కలహానికి కారణం దేవిని తిరస్కరించి తన్నే భజించిన భృంగికి పరమేశ్వరుడు మోక్షం ఇవ్వడమే. అలిగిన దేవి అస్తమయ వేళకు ఆలయంలో దూరి తలుపులు బిగించుకుంటే తానొక్కడే గిరిప్రదక్షిణానికి వస్తాడు ఈశ్వరుడు. ఆశ్రమం వద్దకు వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుంది. అక్కడి నుండి బయలుదేరి వెళ్ళడం. ఉన్నాముల తీర్థం దాటిన తర్వాత దొంగల దోపు ఇత్యాదులన్నీ జరుగుతాయి. ఈ కథలన్నీ ఆయా సందర్భాలలో భగవాన్ సెలవిస్తూ భక్తిపూరితులవుతారు. అరుణాచలేశ్వరునికి ఏటేటా కళ్యాణోత్సవం జరుగుతుంది కదూ. ఆ రోజుల్లో ఎవరైనా భగవాన్ సన్నిధిలో ఆ ప్రసంగం తెస్తే వారు హర్షంతో అప్పకు అమ్మకు కళ్యాణం అని అనడం కద్దు. మహాత్ముల చరిత్రలు అతి విచిత్రం కదా. ఎప్పటికప్పుడు ఏ రసానికి ఆ రసం ముఖంలో తాండవింపజేస్తారు. అన్ని రసాలను ఏకం చేసే అఖండ విజ్ఞాన రసమే రూపం ధరించినప్పుడు ఇక చెప్పవలసిందేముంది. ఇట్లు సోదరి. ఇవి 3 లేఖలండి. ఇక 4 లేఖ. పెళ్లి ముచ్చట్లు. ఇది 24 నవంబర్ 1945లో రాసిన లేఖ. సూర్యనాగమ్మ గారు వాళ్ళ అన్నగారికి రాసిన 4వ లేఖ ఇది. భగవంతులు అప్పకు అమ్మకు కళ్యాణం అని అంటూ ఉంటారని నిన్న రాశాను. అదే కాదు, గృహస్థ భక్తులంతా బిడ్డలకు పెళ్లిళ్లు చేసి నూతన దంపతుల చేత నమస్కారం చేయిస్తే మందహాస వదనంతో కృపావీక్షణములతోనే వారిని ఆశీర్వదించి ఆ పెళ్లి కబుర్లన్నీ వినోదంగా వింటూ ఉంటారు. అప్పటి వారి ముఖవైఖరి చూస్తే చిన్ననాడు మనం చేసిన బొమ్మల పెళ్లిళ్ళు చూసి మన పెద్దలు ఆనందించినట్లే ఉంటుంది. ఆ మధ్య ప్రభావతి పెళ్ళయింది. ఆమె దేవాస్ సీనియర్ సంస్థానాధీశుల కుమార్తె. సంవత్సరం దాటిందనుకుంటాను. పెళ్లికి పూర్వం 2 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటోంది. ఆమె మహారాష్ట్ర యువతి, రూపవతి, విద్యావతి. తను భక్తిలో మీరాబాయిలా ఉండాలని, ఆడుతూ పాడుతూ పెళ్లే వద్దని, కాషాయం కడతానని శ్రీవారి వద్ద ఏదేదో మారం చేస్తూ ఉండేది. భగవానులకు తెలుసు పెళ్ళైతే కానీ ఈ చిలిపితనం వదలదు అని. చివరికి ఎలాగో పెళ్ళయింది. వెంటనే బంధుసహితంగా వధూవరులిద్దరూ నూతన వస్త్రాలతో వచ్చి ఫలపుష్పాదులిచ్చి భగవంతులకు నమస్కరించారు. 2-3 నాళ్లు ఇక్కడుండి అత్తవారింటి కొత్త కాపురానికి అనుమతి పొంది పోవాలని భర్తతో సహా ఉదయం 8 గంటలకు వచ్చింది. భగవాన్ సోఫా మీద ఉడతలు పాకుతున్నాయి. హాలు వెలుపల నెమళ్లు తిరుగుతున్నాయి. ఎక్కువ జనం లేరు. ప్రశాంతంగా ఉంది హాల్లో. భయభక్తులతో నమస్కరించి పోయి వస్తామని చెప్పి వాకిట్లో ఒదిగి నుంచున్నాడా యువకుడు. క్రింది చూపులు సిగ్గుదంతరులు కాగా అశ్రుపూరితలోచనయ్యి అనుజ్ఞ కొరకు నిరీక్షిస్తూ నిల్చున్న ఆ బిడ్డను చూస్తే కణ్వాశ్రమం విడవలేక కష్టపడుతున్న శకుంతలను తలపించింది. సెలవు చిహ్నంగా తల ఊపిన భగవానులను చూచి ప్రణమిల్లి ఆ బిడ్డ గడపదాటగానే నాతో భాగవతంలోని కృష్ణావతార ఘట్టం సుందరేశ అయ్యరు చేత నిన్ననే రాయించుకుంది అన్నారు భగవాన్. ఈసారి వచ్చేటప్పుడు బిడ్డనెత్తుకుని రాగలదు అన్నాను నేను సంతోషంతో. ఇంతలో ఆమె హాలుకు ప్రదక్షిణం చేస్తూ కోకిల కంఠమెత్తి కరుణారసపూరితంగా పాడనారంభించింది. భగవాన్ పులకితులై వింటివా ముకుందమాలాస్తవం అన్నారు. సాక్షాత్తు కణ్వరు శివలే గద్గద కంఠంతో. నా కళ్ళు నీళ్లతో నిండిని. బయటకు వచ్చి పునః ప్రణామం చేసే ఆమెను ఆశీర్వాదపూర్వకంగా ఆశ్వాసించి సాగనంపి హాల్లోకి వచ్చాను. అప్పుడు పురాణాల్లో చదివిన గాథలన్నీ ప్రత్యక్ష గోచరం అవుతున్నవని నీకు రాద్దామనుకున్నాను. అతిశయోక్తిగా భావిస్తావేమో. ఇట్లు సోదరి. ఇలా 4 లేఖలు రాశారు. ఇంకొక లేఖ కూడా చదువుదాం ఈరోజు. 5వ లేఖ ఇది. స్కందాశ్రమ గమనం. 25 నవంబర్ 1945లో రాశారు. స్కందాశ్రమంలో విందారగించే నిమిత్తం భగవాన్ భక్తులతో సహా వెళ్ళడానికి నిశ్చయించిన సుముహూర్తం రేపే. అందువల్ల నేడు ఆశ్రమవాసులకు సోదర సోదరీమణులందరూ ప్రయాణ సన్నాహంతో హడావిడిగా ఉన్నారు. భగవాన్ మాత్రం ఏ తొందర లేకుండా గంభీరంగా కూర్చున్నారు. అంతా కలిసి కదలమంటే కదలవచ్చు, వద్దంటే మానవచ్చు. వారికేం మూటగట్టాలా, ముల్లెకట్టాలా? కమండలం, కర్ర, కౌపీనం, పై తుండు ఇవే పరికరాలు. తలుచుకున్న మాత్రాన తయారవుతారు. కౌపీనవంతః ఖలు భాగ్యవంతః అని ఆచార్య శంకరులు వర్ణించింది ఇలాంటి మహానుభావులనే.
ఈ ఆశ్రమం, ఈ కార్యక్రమం, ఈ భక్తులు, ఈ బాదరబందీ అంతా పరుల కొరకు నటనామాత్రంగా జరుగుతున్నవే కానీ వారికేం కావాలి నిజంగా? కరుణామయులు కనుక మనందరి కోసం కట్టుబడినట్లు ఇలా ఉన్నారే కానీ లేకుంటే సంకల్పమాత్రాన సప్తసముద్రాలు దాటిపోలేరా స్వేచ్ఛగా? ఇలా ఉండడం మన భాగ్యం సుమా. రేపటి సమాచారం రాస్తాలే, నీవు రావన్నమాటేనా? ఇట్లు సోదరి. ఇది 5వ ఉత్తరం. ఇహ 6వది. యోగ సామ్రాట్ కొలువు. 26 నవంబర్ 1945లో వ్రాసిన ఉత్తరం ఇది. నేటి ఉషాకాల వేదపారాయణ వినడానికి నేను వెళ్ళేసరికి ఆశ్రమంలో అంతా గడబిడగా ఉన్నారు. వండేవారు, వార్చేవారు, పురమాయించేవారు. పాకశాలంతా పలువిధ సంబారాలతో నిండి చిత్రశాలలా ఉంది. పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, ఉప్పు పొంగలి, వడలు, వరుగులు, పూరి, కూటు, ఇంకా ఎన్నెన్నో గంపలకెత్తను, కొందరు పంపను సరిపోతున్నది. గంపలకెత్తను, కొండకు పంపను సరిపోతున్నది. సర్వాధికారి నిరంజనానంద స్వాములు రాత్రి అంతా నిద్రపోయినట్లే లేదు. శ్రమంతా వారిదే సుమా. పూర్వం శ్రీకృష్ణుడు గోలలు ఏటేటా చేసే ఇంద్రయాగం మాన్పించి గోవర్ధనగిరికే పూజా నైవేద్యాలు అర్పింప నియోగించారట. ఈ కొండకెక్కే గంపలు చూస్తే కార్తీక మాసం వన సమారాధనలో చేసే పూజ ఉసిరికకు బదులు అరుణాచలానికే నివేదన చేస్తున్నట్లు అనిపించింది. వేదపారాయణ అనంతరం భగవాన్ స్నానం, పలహారం ముగించుకుని నందికి సరివచ్చు రంగస్వామి వెంటరాగా శివుని వలె కదిలి ఉదయార్క కిరణములు బారులు సాగి దారిచూప అరుణగిరిని ఆరోహించి సొంత ఇంటికి వెళ్ళినట్టుగా స్కందాశ్రమానికి వెళ్లారు. శ్రీవారికి ఒత్తిడి కాకుండా సుంత నిదానించి ఆవల గుంపులు గుంపులుగా భక్తులందరూ స్కందాశ్రమం చేరుకున్నారు. శ్రీవారి సోదరి అలివేలత్త, నేను మరికొందరు స్త్రీలతో కొంచెం ఆలస్యంగా వెళ్ళాం. మేము వెళ్ళేసరికి భగవాన్ భక్తులచే పరివేష్టించబడి కట్టడం ముందు చెట్ల నీడ సుఖాసీనులై ఉన్నారు. ఆహా, ఋష్యాశ్రమం అంటే ఇది కదా అనిపించింది. హరివంశంలో చెప్పినట్లు సంయమీశ్వరులిచ్చు సంధ్యార్ఘ్య జల బిందుజాలములు, ఋషికుమారుల సామగానములు మొదలైనవి ప్రత్యక్ష గోచరం కాకున్నా సెలేటి తుంపరులే సంధ్యార్ఘ్యజల బిందువులుగా, కలకలారావం చేసే పక్షుల కూజితాలే సామగానంగా, బదరికాశ్రమం వలనే స్కందాశ్రమం కనువిందు గావించింది. ఎందరో సాధకులు సన్యాసులే కాక పుదుచ్చేరి నుంచి, మద్రాస్ నుంచి, విల్లుపురం నుంచి, ఇంకా ఎక్కడెక్కడి నుంచో లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, చిత్రలేఖకులు, పత్రికా విలేఖరులు, కవులు, గాయకులు ఎందరెందరో వచ్చారు. స్త్రీలు, బాలురు, వృద్ధులు, వీరు వారనేలా అందరూ హెచ్చుతగులను విచారింపక నేలపై ఆసీనులై స్వామిని పరివేష్టించి అనిమిషలోచనులై శ్రీవారిని అవలోకిస్తూ కూర్చున్నారు. అనేక ధాతు సముదాయంతో కూడిన అరుణాచలమే రత్నసింహాసనంగా, ఆకాశ వీధిని ఆవరించిన మేఘమే శ్వేతఛత్రంగా, అట విస్తరించిన బహుశాఖా సమన్విత వృక్ష సముదాయమే వింజామరలుగా, మహాసామ్రాజ్యాభిషిక్తుని వలె ఉన్న ఆ యోగి సామ్రాట్టుకు ప్రకృతికాంత నీరెండచే నివాళులిచ్చింది. అన్నా, ఆ దృశ్యం ఏమని రాయగలను? ఆ మహాత్ముని ప్రశాంత గంభీర నిరతిశయ దృగ్విలోకముల కాంతి దశదిశలా ఆవరించింది. ఆ మందహాసం శరశ్చంద్రికలు విరజిమ్మింది. ఆ వాక్కు అమృతం వర్షించింది. అట్లే మైమరిచి కొంతసేపు కూర్చున్నాము. ఫోటోగ్రాఫర్లు వారి పని వారు చూసుకున్నారు. 9:30కు అవతల యథాప్రకారం మళ్లీ మహారాజు దర్బారుల పోస్టు, పేపర్లు వగైరా కార్యక్రమమంతా కింద ఆశ్రమంలో వలనే నడిచింది. ఆ తర్వాత మబ్బులు అధికమై గాలి విసరడం చేత శిష్యులు ఒక తెల్లని శాల్వా కప్పుకోవడానికి ఇచ్చారు. ముఖం మాత్రం కనపడేట్టుగా తలా ఒళ్ళు అంతా కప్పుకుని భగవాన్ కూర్చుంటే మా అవ్వ అళగమ్మ అపరరూపమా అన్నట్టు తోచింది. అత్తా నేను ఆ మాటే అనుకున్నాము. ఆ దృశ్యం కూడా ఫోటో తీశారు. మరికొంతసేపు శ్రీవారు గురోస్తు మౌనం వ్యాఖ్యానం అన్నట్లు మౌనబోధ చేశారు. చిన్న సంశయాహ కావడానికి తగిన పుణ్యాత్ములు ఉందురులే. భక్త సహోదరులు స్వామికి విడిగా భోజనం పెట్టాలి అని చూచారు. కానీ ఆయన ఒప్పుకుంటారా? తమ ఆసనం దగ్గరే టేబుల్ వేయించుకుని అందరితో పాటు విందారగించారు. భోజనానంతరం విశ్రాంతి నిమిత్తం కటకటాలున్న
ముందరి వసారా కట్టడంలోకి ఆసనం మార్చారు. 10 నిమిషాలు కొంచెం దూరంగా ఉన్నా క్రమంగా అంతా చుట్టూ చేరారు. అమ్మ వచ్చిన సమాచారం, స్కందాశ్రమ నిర్మాణం, నీటి వసతి, వంట సామగ్రి రావడం, కోతుల రాజ్యం, నెమళ్ల నృత్యం, పాముల చెలిమి, చిరుతల కలిమి ఇత్యాది తమ గిరిజీవితం వినోద కథలుగా భగవాన్ చెప్తూ ఉంటే శ్రీవారి పాదాలకెదురుగా ఉన్న కిటికీలోంచి చూస్తూ పరక్కనున్న చిన్న గదిలో అత్తా నేను మరికొందరు స్త్రీలతో కూర్చున్నాం. ఆ ప్రసంగం సమయంలో నూతనాగతులకు నాగనార్య కవి శ్రీవారి దృష్టి గోచరులు అగుటచే ఎప్పుడు వచ్చారు అని వారిని ప్రశ్నించి నా వంక చూచి అదుగో వారు వచ్చారు అని చెప్పారు భగవాన్. చూచాను అన్నాను. ఆ వెంటనే ఏదో స్ఫురించినట్లు తేజస్సహితమైన దృష్టిని ఇటు ప్రసరింపజేసి ఇక్కడే అమ్మ నిర్యాణమైంది. ఆ బయటనే ఆమెను కూర్చోపెట్టాం. అప్పటికి ఆమె ముఖంలో మరణచిహ్నం కానరానే లేదు. సమాధి అవస్థ వలె దివ్య తేజస్సు తాండవమాడుతూ ఉన్నది. అక్కడే మీరున్న చోటే అన్న ఆ మహాత్ముని వాణి వేణువు వలె నా చెవులలో ధ్వనించింది. కనదగిన చోట నిలిచి వినదగిన మాట వింటిని. నేడెంత సుదినం. కపిలుడు దేవహూతికి తత్వోపదేశం ఉనర్చి తరింపజేశాడు. ధ్రువుడు సునీతిని మోక్షపదగామినిగా చేశాడు. శంకర్లు తమ జననికి శక్తిలోక పదప్రాప్తిని అనుగ్రహించారు. శ్రీరమణలో మాతృదేవతకు అక్షయమోక్ష సామ్రాజ్యమిచ్చుటయే కాక గౌరవ చిహ్నంగా ఆమె సమాధిపై శ్రీమాతృభూతేశ్వర లింగమును ప్రతిష్ఠింపజేసి ఇహమందు ఆమె కీర్తిని చిరస్థాయిగా ఉనర్చారు. అమ్మ మాట శ్రీవారి నోట వినేసరికి నాకు ఆనందం కలిగి కళ్ళు నీరు క్రమ్మినవి. అమ్మ మాట అమ్మాయితో చెప్పారన్నమాట. నా తండ్రికెంత దయో. మహాత్ములెప్పుడూ అబలలను ఆదరిస్తారు. వారి దృష్టికి స్త్రీ మాతృస్వరూపిణి, ప్రేమమయి. అమ్మ రాకముందు ఆశ్రమంలో వంటయే లేదట. అమ్మ వచ్చి భక్తులందరికీ సుష్టుగా భోజనం పెట్టింది. ఆమె స్థాపించిన అగ్నిహోత్రుడే నేడు ఆశ్రమంలో పచన కార్యం అంటే వంట నెరవేరుస్తూ వేలకొలతి భక్తుల కుక్షి నింపుతున్నాడు. పూజ్యురాలకు ఆ తల్లి చిత్రపటం అక్కడ ఉన్నదేమోనని వెనుదిరిగి చూచి లేకుండుటకు కించుగా విచారించి స్త్రీజాతికి ఇవన్నీ తెచ్చిన మాత మేము ధన్యులం అని మనసునుందే నమస్కరించి తిని ఇంతలో రకరకాల పలహారాలు వచ్చినవి. అది తిన్న అరగంట కల్లా పూరి కూటు కూడా వచ్చాయి. సాయంత్రం 4 దాటింది. పూరి కూటు తిని దారిపట్టాం. ఒకరి వెనకనొకరుగా అందరినూ సాగనంపి అనుచర సమేతంగా అరుణకిరణుడు అపరగిరికి చేరే సమయానికి అరుణగిరి సింహపీఠావతరణం చేసి అల్లనల్లన భగవానులు ఆశ్రమం చేరుకున్నారు. యథాప్రకారం వేదపారాయణాది కార్యాలు నిర్వర్తింపబడినవి. వినవలే కనవలేగాకే యనువున వ్రాయంగవచ్చునన్న వినుమా యనుపమ తేజుని మహిమలు వనజుజుడే చెప్పుగాక వశమే నాకున్. ఇట్లు సోదరి. ఇవండి ఇప్పటిదాకా మనం 6 లేఖలు చదివాము. దాంతో ఆయన ఆశ్రమంలో ఏం జరుగుతుంది, స్వామి కరుణామయుడు హృదయమంతా ప్రేమ నింపుకున్న మహా తపస్వి అని మనకు తెలుస్తోంది. ఇవాళ గురు పౌర్ణమి సందర్భంగా ఈ పుస్తకం అనుకోకుండా మా ఇంటికి రావడం, అంటే నిన్ననే మేము అరుణాచల్ నుంచి నిన్న రాత్రి వచ్చాము. ఈ పుస్తకాలకు కూడా పూజ చేశాను. ఎంతో అపురూపమైనవి. ఇలా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. మనసంతా కూడా ఆ సమయంలో ఎంతో సంతోషంగా ఉండి మనం అక్కడే ఉన్నామా అన్నట్లుంటుంది. అదంతా అంత చక్కగా వర్ణించిన సూర్యనాగమ్మ గారి గొప్పతనం. వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అట్లాగే ఇది నిజంగానే తెలుసుకోవాలి రమణుల గురించి, రమణ మహర్షి గురించి అని అనుకునే వారికి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా కొన్ని లేఖలు.